ఇక చాలే, నేను రెడీ అయితే నీకేంటి? ఒరే భరతు, నటరాజ్ పంతుల్ని చంపేశారట్రా. తర్వాత గురి నువ్వే అంటున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండరా. నిజమే అమ్మా, కానీ నా ప్రాణం ఆ యముడు తప్ప ఇంకెవరూ తీలేరు. నువ్వు భయపడకు. అన్నయ్య, అమ్మ చెప్పేది కరెక్టే అన్నయ్య. ఎందుకైనా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నా కొడుకు ఒంట్లో వాళ్ళ నాన్న రక్తం ఉంది. దేన్నైనా తట్టుకోగలడు. అవునత్తయ్య, అందుకోసమే అమ్మవారిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. ఇదో చూడు భరతు, మన పంచాయతీకి కొన్ని పద్ధతులున్నాయి. తరతరాలుగా మన పూర్వీకులు కూడా ఆచరిస్తూ వస్తా ఉండారు. నువ్వేంద్ర అంటే నటరాజు మాస్టర్ని ఎవరో చంపారని ఊరినంతా ఇక్కడికి రప్పించావు. ఇలా చూడు భరత్, ఉన్నట్టుండి పంచాయతీ ఏర్పాటు చేయటం అంటే కుదరదు. ఏదైనా సమస్య అంటే ముందే మాకు తెలియజేయాలి. ఆ తర్వాత మేమంతా దండోరా వేసి అందరినీ ఇక్కడికి పిలిపిస్తాము. అర్థమైందా?